సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం పవిత్రగాథ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం సింహాచలం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. భక్తి, వైభవం, చరిత్ర, శిల్పకళ ఆల్ ఇన్ వన్ అనిపించే దివ్యస్థలం. ఈ ఆలయం తూర్పు కనుమలలోని సింహగిరి కొండపై వెలసి ఉంది. ప్రశాంతమైన ప్రకృతి మధ్య పచ్చని చెట్లతో నిండిన ఈ కొండ భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది. స్వామి అవతారం, విశిష్ట రూపం. సింహాచలం ఆలయంలో పూజింపబడే దేవుడు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి. ఇక్కడ స్వామి ఒక విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. వరాహ అవతారంతో పాటు నృసింహ స్వరూప లక్షణాలు కలగలిసి ఉండటం ఈ ఆలయానికి ప్రత్యేకత. స్వామి విగ్రహం సంవత్సరమంతా చందనంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. అందువల్ల సాధారణ రోజుల్లో భక్తులకు స్వామి నిజ స్వరూపం దర్శనం ఇవ్వబడదు. చందనోత్సవం అపూర్వ మహోత్సవం. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ రోజున స్వామికి జరిగే ప్రత్యేక ఉత్సవం చందనోత్సవం. ఈ ఒక్కరోజు మాత్రమే చందనం తొలగించి స్వామి నిజ స్వరూపాన్ని భక్తులకు దర్శనం చేయిస్తారు. ఈ రోజు లక్షలాది మంది భక్తులు సింహాచలానికి తరలివస్తారు. స్వామి ఉగ్ర నృసింహ రూపం, దివ్య తేజస్సు భక్తులను విస్మయానికి గురిచేస్తుంది. పౌరాణిక కథనం. పురాణాల ప్రకారం ప్రహ్లాదుని భక్తిని పరీక్షించేందుకు హిరణ్యకశిపుడు అనేక కష్టాలు పెట్టాడు. చివరకు భక్తుని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు నృసింహ అవతారం దాల్చి హిరణ్యకశిపుని సంహరించాడు. ఆ తర్వాత ఉగ్రరూపంలో ఉన్న స్వామిని శాంతింపజేయడానికి మహాలక్ష్మీదేవి ఆయన వక్షస్థలంలో నివాసం ఏర్పరచుకుంది. అందుకే ఇక్కడ స్వామిని లక్ష్మీ నృసింహ స్వామిగా పూజిస్తారు. చరిత్ర మరియు రాజాశ్రయం. సింహాచలం ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. గంగా వంశాలు, తూర్పు గంగ రాజులు, చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా తోడ్పడ్డారు. ముఖ్యంగా తూర్పు గంగ వంశానికి చెందిన నరసింహదేవరాజు కాలంలో ఈ ఆలయం విశేష ఖ్యాతిని సంపాదించింది. ఆలయంలోని శాసనాలు, శిల్పాలు ఆ కాలపు చరిత్రను స్పష్టంగా చెబుతాయి. శిల్పకళా వైభవం. సింహాచలం ఆలయం ద్రావిడ, ఒడిశా శిల్పకళ శైలుల సమ్మేళనం. ఆలయ గోపురాలు, మండపాలు, స్తంభాలపై చెక్కిన శిల్పాలు చూస్తే కళాకారుల ప్రతిభకు అద్దం పడుతుంది. ప్రత్యేకంగా నృత్య భంగిమల శిల్పాలు, దేవతామూర్తులు, పౌరాణిక ఘట్టాలు ఆలయాన్ని ఒక శిల్పకళా సంగ్రహాలయంలా మారుస్తాయి. ప్రధాన ఉత్సవాలు. సింహాచలం ఆలయంలో జరుపుకునే ముఖ్యమైన ఉత్సవాలు: చందనోత్సవం, నృసింహ జయంతి, బ్రహ్మోత్సవాలు, దోలయాత్ర, కార్తీక మాస ఉత్సవాలు. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆధ్యాత్మిక విశ్వాసం. సింహాచలం స్వామిని దర్శించుకుంటే శత్రుబాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. వ్యాపార అభివృద్ధి, ఆరోగ్య సమస్యలు, కుటుంబ శాంతి కోసం అనేక మంది భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లిస్తారు. ప్రత్యేకంగా చందనం సేవ చేయిస్తే స్వామి కృప తప్పకుండా లభిస్తుందని విశ్వాసం. ప్రకృతి అందాలు. సింహాచలం కొండపై నుంచి విశాఖపట్నం నగరం మొత్తం దర్శనమిస్తుంది. చల్లని గాలి, పక్షుల కిలకిలలు, పచ్చని చెట్లు ఇవి భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ముగింపు. సింహాచలం ఆలయం కేవలం దర్శనానికి మాత్రమే కాదు, ఆత్మకు శాంతిని, మనసుకు ధైర్యాన్ని ఇచ్చే పవిత్ర క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి కృపతో మనందరి జీవితాల్లో శాంతి, సుఖసమృద్ధి కలగాలని కోరుకుంటూ జై శ్రీ సింహాచల నృసింహ స్వామి.